అందరికీ శనాది బిడ్డలారా. ఇక మీ నర్సయ్య తాత మీకోసం ఇలా రామ చక్కని శుద్ధులు పట్టుకొని వచ్చిండు బిడ్డలారా. మరి ఆలస్యం ఎందుకు కూడా ముందుగా తలకాయ మాత్రం ఏమో మార్చుకుందాం పారేశ. ఓ లకమా ఈ నడువ ఏందో ఏమో కానీ సీఎం రేవంతమే జాతకం అంతా తారుమారైతుందిలా. ఎట్లా ఏంది ఏం కథ అంటే అగో మళ్ళీ అప్పుడు ఇట్లా పోయిన జాతకము ఇగో ఇప్పుడు ఇట్లా తిరుగుతుందట. అమ్మ ఎంత కాడికి వచ్చే అసలు ఏం జరుగుతుంది ఏంది ఏం కథ అంటే ఇక చూడు ఏం జరిగిందో. ఓ అమ్మ కాంగ్రెస్ వాళ్ళ కథ అడ్డం తిరిగిందులో. నిన్న మొన్నటి దాకా చక్కగా ఉర్రడి మీద ఉర్రలు పెట్టిన కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారము ఇప్పుడు అంతా తారుమారు అయ్యే కాడికి వచ్చినాడు నువ్వుల కథ. ఎట్టట ఏంది ఏం కథ అంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వలస పడబట్టారు కాంగ్రెస్ గూటికి. వాళ్ళ ఇప్పుడు తిరిగి మళ్ళీ సొంత గూటికే వస్తుర్రట. బీఆర్ఎస్లో పోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఇప్పుడు సొంత గూటికే వస్తుర్రట. కాంగ్రెస్లోకి పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక చూడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఇక సొంత గూటికే వస్తున్నా అని పుకార చేరిందులా అని అలా. మరి అక్కడ ఏమి ఇముడతలేదు మరి ఎట్ట సంగతో ఏం కాతో లోపటంగా ఏమైనా సీకర్ వ్యవహారం ఏమైనా బెడిసికి వచ్చిందా ఎట్టెట సంగతో ఏం కథో కానీ మొత్తానికైతే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు తోక జాడిస్తున్నాడు అన్నులా. మళ్ళీ బీఆర్ఎస్కే వస్తుందట. ఇంటి కథ జర్రంతా అటు ఇటు ఇక స్టార్ట్ అయినట్టేనా మరి ఇక మరి ఉన్నది ఇక దోషితుల ఆచారం కాంగ్రెస్ వాళ్ళకు. అయ్యా చంద్రబాబు నీకు పద్ధతి పడుతున్నావు సారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి మొత్తం రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోయింది నాయన. అన్నంతా ఎత్తుకు ఎదిగిపోయింది ఆయన అవినీతి. జర్ర ఎట్ట చేస్తావో నీ బాంచను నాకు మాత్రం న్యాయం చేయాలని ఒక ఆడబిడ్డ అబ్బా పద్ధతి పడుతుందిలా. చూడురే ఆమె ఆయాసం ఎట్లా ఉందో. నీతిని అంటగలిపే జాతిని మంటగలిపే పాపాత్ముల పసిగట్టావా ఓ చంద్రబాబు. న్యాయానికి ఉరివేసే ధర్మానికి బుచ్చు పెట్టే నికృష్టుల అరికట్టావా ఓ పవన్ కళ్యాణ్. కళ్ళబొల్లి మాటలకు బాణం గురిపెట్టండి, న్యాయాన్ని ధర్మాన్ని రక్షించగ కదలండి, నా కుటుంబాన్ని కాపాడండి, ఒంటరి మహిళను మీకు పబ్బతి పడుతున్నానండి. ఇగో ఈ రకంగా అంబేద్కర్ జిల్లాల పాపం ఒక ఆడబిడ్డ మైకుల ముందరకు వచ్చి సోషల్ మీడియాలో తన ఆంబయం వెళ్ళబోసుకుంటుందిలా. ఏం చేయాలి ఎట చేయాలి ఏం చేయాలి ఎట చేయాలి. ఇగో నేను నమ్ముకున్న నా ఆస్తులు ఏం చేయాలి ఎట చేయాలి సార్లు. ఇగో నాకున్న ఆస్తిపాస్తుల మీద స్థానిక నాయకులు కన్నేసిర్రు. మరి ఎట్లా బతకాలి నేను. ఇగో నా ఆస్తులని గుంజుకోవాలని చూస్తుర్రు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డంకులు వేస్తుర్రు. దయచేసి మీకు పద్ధతి పడుతున్న సార్లు నాకు న్యాయం చేయరి అని అగో ఈ రకంగా అంగలారుస్తుందిలా గీ ఆడబిడ్డ. ఇక చూడు ఎట్లా ఉందో కథ పాపం అక్క బాధ. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మీ పాదాభివందనాలండి. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి కొత్తపేట మండలం మందపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. మేము శనేశ్వరుడి గుళ్ళో అర్చకురాలనండి. నా భర్త 2009లోనే మిస్ అయిపోయారండి. నాకు 2 ఆడబిడ్డలండి. నేను గుడి చేసుకుంటూ 2 ఆడబిడ్డలని జీవనం సాగిస్తున్నానండి. సాగిస్తూ ఉండగా నాకున్న ఆస్తుల మీద ఊళ్ళో పెద్ద మనుషులు సిద్ధంశెట్టి వీరవెంకట సత్యనారాయణ, ధనాల రామకృష్ణ గారు కన్నేసి నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఆ ఆస్తిపాస్తులన్నీ లాక్కున్నారండి. నేను కష్టపడి కోర్టులో వేసుకుని పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. దేవస్థానంలో కూడా అలాగే ఇబ్బంది పెడుతుంటే నేను ఏసీ గారి దగ్గర నుంచి పర్మనెంట్ది తెచ్చుకున్నానండి. నేను పర్మనెంట్గా ఉండేలాగా నేను ఆర్డర్ కాఫీ తెచ్చుకున్నానండి. దేవస్థానం నుంచి, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి తెచ్చుకున్నానండి. నేను వంతు చేసుకుంటున్నానండి. వీళ్ళు స్థలాలు అన్యాక్రాంతం చేసేసి నా బిడ్డలిద్దరిని నన్ను బతకని ఒక అక్రమంగా నిర్మాణాలు చేసేస్తున్నారండి. పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా ఆ స్థలాల జోలికి వెళ్ళి ఎళ్ళు కట్టేసి గోడలు కట్టేసి నానా ఇబ్బందులు పెట్టేస్తున్నారండి. 2 ఆడబిడ్డలు ఉన్నారు. నేనని దేహి అని కూడా నా జోలికి రావద్దని ఆ స్థలం దగ్గరికి వెళ్ళి మరీ దేహి కాళ్ళు కూడా పట్టుకున్నానండి. అయినా సరే వాళ్ళిద్దరూ తన్నేసి నానా ఇబ్బంది పెట్టి చీర పెట్టుకుని లాగి నానా ఇంకా ఇబ్బందులు పెట్టారండి. నేను చెప్పుకోలేని స్థితిలో ఉన్నానండి. శారీరకంగా మానసికంగా ఈ ధనాల రామకృష్ణ గారు, సిద్ధంశెట్టి వీరవెంకట సత్యనారాయణ గారు కూడా నన్ను వదిలిపెట్టి ఇలా
లేరండి, చంపేస్తానంటున్నారు. మా పాప చిన్న పాప ఉండగానే మాకు పాప మీద మైనర్ బాలికగా ఉన్నప్పుడే చాలా ఇబ్బందులు గురి చేశారండి. పోక్సో కేసు ఉంది ఆ పాపది. అయినా సరే ఆ కేసు కనుక కొట్టేకపోతే మేము ముగ్గురిని చంపేస్తారని బెదిరిస్తున్నారండి. నా ఆస్తిపాస్తులన్నీ అన్యాక్రాంతం చేసేసారండి. నేను ఒంటరి ఆడపిల్లని. నన్ను మీరే కాపాడాలండి. దయచేసి ఈ బాధను అర్థం చేసుకుని కొంచెం న్యాయం చేస్తారని, బిడ్డలిద్దరిని కాపాడతారని. మీరు కనుక న్యాయం చేయకపోతే 2 ఆడబిడ్డలతోటి నేను ఆత్మహత్య తప్ప శరణ్యం నాకేమీ లేదండి. వాళ్ళు నన్ను వదిలిపెట్టనంటున్నారు. ఇంటికి కూడా వచ్చేస్తున్నారండి. ఇద్దరు ఇంటికి వచ్చేసి కొట్టడం, తిట్టడం, నానా బాధలు పెట్టేస్తున్నారు. అసలు బ్రాహ్మణులను కూడా ఒక విధానం లేదండి. బ్రాహ్మణులు లేదండి, అసలు చూడటం లేదండి. వాళ్ళు అసలు బ్రాహ్మణులు మా జోలికి రాకూడదని కూడా లేదండి. అసలు దయచేసి దీని మీద నా బిడ్డల్ని నన్ను కాపాడి మమ్మల్ని రక్షించండి. ఇక ఓ చిన్నమ్మ చల్లగుండా చిన్నమో పెద్దమ్మో ఇక రాజ్యసభలో మరి ఇక ఏందో కథ సరే చెడ్డో పాడో మాట్లాడదామని పోయింది. కానీ డిప్యూటీ సీఎం అమ్మో ఆమె చేసిన ఉద్ధారు కానీ ఈ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదట. నువ్వు పాపం సార్కు ఇక చూడు ఏం జరిగిందో. పోనీ పాడైపోను గారా చిత్తకార్తెలో పానం ఏ రకంగా ఎండకు తిక్క అవుతుందో గదే తరీకన రాజ్యసభలో అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ కూడా పానం అంతా రోయి తిక్క అయి పాడవుతున్నాడు అన్నులా. ఎందుకని కావచ్చు, ఎందుకు ఏమిటికి అంటుర్రా. ఇక మరి రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఆయన పెద్ద మనిషి ఉండే కదా హరివంశు నారాయణ సింగ్. ఇక ఆయన ఓ అమ్మ లేచి నిలబడి మాట్లాడు తల్లి ఏమని పిలిచిండు. జయా అమితాబ్ బచ్చన్ అని పిలిచిండట. అటట నా భర్త పేరట పిలుస్తావు, నేను కదా ఎంపీ, జయా బచ్చన్ అని ఎందుకు పిలవలేదు అని మొండిపట్టు బట్టి ఒక డిప్యూటీ స్పీకర్ మీదకి మాలేసి మాట్లాడిందట. నువ్వులా మొత్తానికైతే గరమే అయ్యిందట. చూసిర్రా నా భర్త పేరు ఎందుకు తీసాం అంటే ఆయనతోటే నాకు గుర్తింపా, లేకపోతే మా మహిళలకు అంత ఇదా, మాకు ఉనికి లేదా, మేము సాధించలేమా, మేము పోరాడలేమా అంటే మొగోళ్ళతోటి మా మహిళా శక్తులు పనికిరారా అని ఈ రకంగా ఈ నారీ శక్తి డిప్యూటీ స్పీకర్ మీదకి గరం అయిందుల్లా. అమ్మ పుసుక్కున జర్రంతా నోరు జారినందుకు ఇక చూడుర్రి జయా బచ్చన్ ఏ రకంగా జగడం చేసిందో నా సామిరంగా. जया बच्चन बोलते तो काफी हो जाता. यहाँ पूरा नाम लिखा था इसलिए मैंने रिपीट किया. ये जो है कुछ नया तरीका निकला है कि महिलाएं जो है अपने पति के नाम से जानी जाएंगी, उनका कोई अस्तित्व नहीं. क्योंकि यहाँ नाम दर्ज है. नहीं सर, इसलिए मैंने कहा उनकी कोई उपलब्धि नहीं है अपने में और अस्तित्व नहीं आपकी है. बड़ी विशिष्ट तो ये उपलब्धि जो है नया शुरू हुआ है, आई जस्ट सर ये बहुत सालों बाद मैं इस तरह के डिस्कशन को देख रही हूँ. मुझे याद है जब निर्भया कांड हुआ था, उस व्यथा को मैं आज भी नहीं भूल सकती हूँ सर. More than the व्यथा, the insult that a woman faced at that time. Today I stand here as a mother, as a grandmother, with so much pain. आज हम लोग सब लोग, ना वो ना ये किसी ने भी सिर्फ बच्चों को श्रद्धांजलि दी, उनके परिवार के बारे में कुछ नहीं कहा. कोई फार्मर थे, कोई ये थे, कोई वो थे. सर इट्स अ वेरी वेरी पेनफुल थिंग दैट हैज़ हैपन. हमको इसमें पॉलिटिक्स नहीं लानी चाहिए. We must rise above this. We have lost 3 young people. और ऐसे बहुत से यंग लोग गए हैं. सब लोग यहाँ बैठ के मैं तब से देख रही हूँ. मैं कलाकार हूँ सर, मैं बॉडी लैंग्वेज समझती हूँ, मैं एक्सप्रेशन समझती हूँ. सब लोग अपना अपना पिट्ठू फिट कर रहे हैं politically. This is not done. We are Rajya Sabha. We have been nominated here to represent people. We must talk with compassion and intelligence. ఆడి తప్పని మనిషివయ్యా, పలికి బొంకని నరుడవయ్యా, మచ్చలేని స్వచ్ఛమైన మనసు నీది. అగో గందుకనే ఇవాళ నీకు ఏ రకంగా ఎట్లా చెప్పాలి శుభాకాంక్షలని ఇగో ఈ రకంగా మేము పిల్లారు మేరవంతా గుంపు కట్టుకొని గిట్లా చెప్తున్నామయ్యా అని అనుకొస్తుర్రు గీ బడి పోరగాళ్ళు. ఇక చూడరు ఎంత ముద్దుగుందో గీ ముచ్చట.
మచ్చలేని మనిషివన్నా మా అన్న సోను సూదన్న, స్వచ్ఛమైన గుణమునిదన్నా మా అన్న సోను సూదన్న, నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా, నిరంతరం ప్రజల కోసమే పాటు పడతావన్నా, మచ్చలేని మనిషివన్నా మా సోను సూదు అన్నా, స్వచ్ఛమైన గుణమునిదన్నా మా సోను సూదు అన్నా. ఇక మా ఎరకబట్టిన ఆరులా సోను సూదు అని పాట పాడుతుర్రు. ఏంది ఏం కదా అనుకుంటుర్రా? సోను సూదు సినిమా హీరో. ఇక మరి సినిమాలలో నటించిన ఇక మరి గాయనే సోను సూదు. ఇక సోను సూదు మరి ఎంతమంది ఆదుకుండ్రు. కరోనా కష్టకాలంలో జనాలు అల్లా కల్లోలం అవుతుంటే ఎంతో మందికి దాన ధర్మాలు సహాయ సహకారాలు చేసుకుంటా పాపము పేదోళ్లను ఆదుకున్న మహా గొప్ప మనిషి సోను సూదు. ఇక గసవంటి సోను సూదుకు ఇక కుప్పంలో ఇంటర్నేషనల్ స్కూల్లో ఇక ఏ రకంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆకారము ఆయన బొమ్మ వస్తట్టుగా పోరగాళ్ళు ఎట్లా తయారయ్యి ఎట్లా నిలబడి ఆయన రూపానికి ఈ రకంగా వాళ్ళు మంచిగా వరుసలో ఒక క్రమశిక్షణతో నిలబడి గిట్లా ఆయనకు ఈ రకంగా శుభాకాంక్షలు తెలియజేసిరుల్లా. అంటే సోను సూదు ఎంత గొప్పోడైతే ఆయన అభిమానులు దిశవంటి పనులు చేస్తారని సోషల్ మీడియా సంఘటనలు ఒకటే గుసగుస పెట్టుకుంటుర్రులా. ఇక రేపు మరి గంగమ్మ ఒడిలో బతుకమ్మ ఏ రకంగా పోతుందో నిండుకుండోలే ఇగో మొద్దుగా ఇట్లా జారి సాగిపోతుంటుంది. అగో ఇప్పుడు మహారాష్ట్రలో ఇప్పుడు జరుగుతున్న కథ ఏందో గదే తరీఖన పోతున్నాడనులా. ఇక చూడు ఏం జరిగిందో. అయ్యో చూస్తున్నారులా మహారాష్ట్రలో ఈ కారం తప్పిన వానలు పడేసరికి అల్ల కల్లలవై వరదలు వాగులు పొంగి పొర్లి రోడ్ల మీద వరదలై ఏరులై పారుతుంటే పాపం జనాలు వస్తుంది పోతందుకు ఆగమాగం జగన్నాథం అవుతుర్రట. ఇక చూస్తుర్రా ఎట్లా పోతుందో చూడు. కారు వరదల అబ్బా నీ గోస పాడైపోను గారా. అటో ఇటో పోరగాడు కారు దునికి అవతల పడ్డాడు కానీ ఒకడు మాత్రం ఆ కారులోనే ఉండులా. ఎట్లా కొట్టుకుపోతుందో చూడు ఆ కారు. రెప్పపాటు సమయంలో కారు కొట్టుకొని మాపోయిందిలా. న్యాలంగా మనిషి జీవి పోయింది, కారు పోయింది, మనిషి పానం పోయింది. అంటే ఈ వానలు చల్లకుండా కొడితేనేమో ఒకటే కొట్టుడు, లేకపోతేనే కరువు కాలము, అతివృష్టి అనావృష్టితో ఈ రకంగా జనాలు ఆగానికి వచ్చిందిలా. ఇక మరి ప్రకృతి పగబట్టింది, మరి ఏం చేస్తారు. ఇక మరి పాపాలు ఎక్కువైనాయి. ప్రకృతిని మొత్తం నాశనం చేస్తుండే మనిషి కాబట్టి ఆ ప్రకృతి కూడా ఈ రకంగా మనుషుల మీద కోపం తీర్చుకుంటుందిలా. దోమలకు అమ్మ లేకుండా చేసినాము, ఈగలకు అయ్య లేకుండా చేసినాము. మేము చేసినామని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అటు కాంగ్రెస్ వాళ్ళు. అసలు ఏం నడుస్తుంది ఏమన్నా అంటే మూసి ఈ కంపు మూసిని మేము ప్రక్షాళన చేసి రామసక్కదనంగా దిద్దుతున్నామని వీళ్ళు వాళ్ళు. అసలు ఏంది లడాయి. ఒకసారి పెద్ద మనిషి కేటీఆర్ లైన్లోకి వచ్చిండు, ఇందాం పారి ఏమంటుండో. అయ్యో ఈ పాడు దోమలతోటి ఆగమాయే బతుకు,
దోమల దాడితో ప్రజల కంటికి లేదా ఏ కొనుకు, దోమల దాడితో మానవ జాతికి పుట్టెను వణుకు, మాయ రోగాలతో నిండు ప్రాణాలెన్నో ఒరిగేను నేలకు, కరుణించరా ఓ పాలకులారా, దోమల నివారించరా మా నాయకులారా. ఈ దోమలు పాడైపోను. మరి ఈ దోమలకు అండ ఆదరువు ఎక్కడ అంటే, ఈ దోమలకు కన్న తల్లి ఎవరు అంటే మూసీ నది. ఈ మూసీ నదిలో ఈ దోమలు పాడైపోను. దోమలు ఈగలు వండబెట్టి జనాలకు సబ్బండ రోగాలు తయారు చేస్తున్నాయి, కలిగిస్తున్నాయి. కాబట్టి మూసీని ప్రక్షాళన చేయాలని ఆనాడు కేసీరావయ్య ప్రభుత్వంలో అన్న ముచ్చట మనం అంతా గిన్న ముచ్చట. ఇక ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు కూడా గడితోగా పట్టుకొని అది చేసినాం ఇది చేసినాం, మూసీని ప్రక్షాళన చేస్తున్నాము, మేము ఇన్ని వేల కోట్లతో చేస్తున్నామని వీళ్ళు చెప్తుర్రు. గతంలో మేము చేసిందే మీరు ఉద్దారకం చేసిందని కేటీరాములు మరో మొత్తుకుంటుండ్రు. అసలు ఈ మూసీ నది, ఈ మూసీ ప్రక్షాళన గురించి ఏం నడుస్తుంది చర్చ, ఎట సంగతి? అగో కేటీరాములు లైన్లకు వచ్చిండు, ఏందో ఇందంపారి. మూసీ రిజువనేషన్ సంబంధించి ఈ మధ్యన ప్రభుత్వం చాలా హడావుడి చేస్తోంది, చాలా పెద్ద పెద్ద కేటాయింపులు చేసినామని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు. అధ్యక్ష, మూసీలో అతి ముఖ్యమైన కంపోనెంట్ అధ్యక్ష సివరేజ్ ట్రీట్మెంట్. హైదరాబాద్ మహానగరంలో 2000 MLD సివరేజ్ ఉత్పత్తి అవుతుంది. అందులో ఆల్రెడీ మేము మొత్తం కూడా పూర్తి చేసాం. మీరు చేసేదేం లేదు కొత్తగా సివరేజ్ ట్రీట్మెంట్. 100% సివరేజ్ ట్రీట్మెంట్ 3866 కోట్ల రూపాయలతో మేము చేశాము. మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా పోయి ఉప్పల్లో నల్ల చెరువులో ఒక STP కూడా ఇనాగ్రేట్ చేశారు. ఇంకా కొన్ని కూడా మేము కూడా విజిట్ చేస్తాం. 100% STP పూర్తయిన తర్వాత మూసీలో 16,000 కోట్ల రూపాయలతో ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం డిజైన్స్ కూడా తయారు చేసి ఫైనల్ చేసి ఆఖరికి గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ కూడా ఇన్వైట్ చేసినాం సార్. చేసిన తర్వాత ఇవాళ మాకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుతా ఉందంటే, ఒకరోజేమో 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ అని ఒకరోజు ప్రకటన వస్తుంది. తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారేమో 70,000 కోట్లతో అని చెప్పి వారు ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు గోపన్పల్లిలో 150,000 కోట్లతో మూసీ అన్నారు. అధ్యక్ష, నేను అడిగేది ఒక్కటే, శ్రీధర్ బాబు గారి నుంచి క్లారిఫికేషన్. ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది, ఇది ప్రజల సొమ్ము. 16,000 కోట్లతో ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెస్ వే, ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్ప్రెస్ వే 55 కిలోమీటర్లు ప్లస్ బ్యూటిఫికేషన్ మేము ప్రారంభించాం ఆల్రెడీ. మీకు తెలియకపోవచ్చు, నాగోల్లో మీరు పోతే మీరు చూడవచ్చు. వారిని కోరేదేమంటే, ఇది రాష్ట్ర ప్రజల సంపద. 16,000 ఎందుకు 50 అయింది, ఎందుకు 50 70 అయింది, ఎందుకు 70 150 అయింది, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి శ్రీధర్ బాబు గారిని కోరుతా ఉన్నా. మూసీ బ్యూటిఫికేషన్ విషయంలో మొన్న నేను డిప్యూటీ సీఎం గారిని చూశాను. ఒక DPR కూడా తయారైంది. మేమేమి ఊరికే అడగలేదు, లెటర్ బారేయలేదు, కేంద్ర ప్రభుత్వానికి DPR కూడా ఉంది అన్నారు. DPR దయచేసి ఉంటే సభ ముందు టేబుల్ చేయండి, ఆ ప్రజలందరూ సభ్యులందరూ కూడా చదువుకుంటారు. ఎందుకంత మొత్తంలో ఖర్చు పెరిగిందో అర్థమవుతుంది. 6 గ్యారెంటీలు ఆగానికి వచ్చినాయి, సామాన్యుల బతుకు నేలవైతుంది. ఏం ఉద్దారకం అయిందిలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అని ఒక సామాన్యుడు సూర్యాపేట పిల్లగాడు లైన్లకు వచ్చిండు. ఏమంటుండో ఇందంపారి. అయ్యో భగవంత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంత కష్టం వచ్చనేముల్లా నిన్న మననే చెప్పుకున్నాము. ఆయన పెద్ద మనిషి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన చేసిన లడాయికి పాపం ఆయన ఇప్పటికే కోలుకోలేకుండా అయ్యిండు. నా ముఖ్యమంత్రి పదవిని గుంజుకుంటాడట, నా ముఖ్యమంత్రి పదవిని గుంజుకుంటాడట. జగ్గారెడ్డి ఏమో నేనే ముఖ్యమంత్రిని అయితే రాబోయే రోజుల్లోనే ఆయన పలుకుతుంది చిలక పలుకులు. ఇక మరి రేవంతమయ్యనేమో అమ్మ ఏదో జరుగుతుంది, సీనియర్లు ఏదో కథ నడిపిస్తుర్రు, నా పని ఉత్తబుర్రే చేస్తట్టుర్రు, ఏం చేయాలి ఎట చేయాలి, నేను పార్టీ కోసము కన్న కష్టం చేసిన తీరొక్క తిప్పల పడ్డా అని రేవంతమయ్య కుడితిన పడ్డ ఎలుకోలే లోపల పిసుక్కుంటుంటే మళ్ళా ఇగో చూడు బయట పోరు. ఇప్పుడు బయట వాళ్ళు జనము ఇగో నాగార్జున సాగర్లా హాలియాలా ఇగో ఈ పిల్లగాడు ఏమంటుండో ఈయనది. ఇక మరి ఎట్లా చేయాలి, నేను ఏం చేయాలా అని ఇప్పటికే నెత్తి చేతులు పెడుతున్న రేవంతమయ్యకు మళ్ళీ సిక్కుపడ్డదుల్లా. ఇక 6 గ్యారెంటీల కథ ఇంకేదో నాట, రైతు రుణమాఫీలోనే ఆట, ఇంకేదో నాట, బస్సు ఆట, అదాట ఇదాట ఏదేదో చెప్పుకొస్తుండు. ఆ పెన్షన్లు కూడా మరి ఏది లేదు ఎక్కర్లేదు, 2 నెలలకోసారి ఇస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయము, ఇది ఎక్కడ అన్యాయం అని కూడా మాట్లాడుతుండ్రులా. ఒక్కసారి ఆయన ఏమంటుండో ఇంటే పురాగా అర్థమైంది మనకు కూడా. పారిపోదాం పారి నాగార్జున సాగర్. అగో పింఛన్లే నెలకు ఒకసారి వచ్చే పింఛను ఇప్పుడు దగ్గర 2 నెలలు ఇయ్యక పింఛన్లు ఇస్తానన్నాడు. 2500 స్కీమ్ పోయింది. పోతే ఇది బస్సులకు కళ్యాణ్ ఆడోళ్ళకు బస్సు ఫ్రీ పెట్టి ఆటోలకు రోడ్డు మీదకి వేసిండు. ఈ కళ్యాణ్ లక్ష్మి అని అది పోయింది, తులం బంగారం ఇస్తాడు అది పోయింది, 1,00,000 రూపాయలు ఇస్తాడు అది పోయింది, అన్ని ఇస్తాడు. ఏది కావట్లేదు, అయ్యేది లేదు పోయేది లేదు. ఆ రైతు బంధు అది
2 లక్షల మాఫీ అన్నాడు. ఆ 2 లక్షల మాఫీలో అవన్నీ కోరీలు పెట్టాడు. అవి అయినోనికి అవుతుంది కానీ కావట్లేదు. నాకు 50,000 లోన్ ఉంటే 50,000 మాఫీ కాదా? ఏడంగా అవుతుంది. చేస్తాను ఊరికనే అంటారు, అనగానే అవుతుంది. అన్నంత మాత్రం ఏది కాదు. అదేదో కరెంటు ఫ్రీ పెట్టాడు, అవి వచ్చినోనికి వచ్చింది, రాలేదు. 500 గ్యాస్ అన్నాడు, 500 గ్యాస్ వచ్చిందా? 300 రూపాయలు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి పడుతున్నాయి. అలా ఏది అదే అయితే లేదు, ముందర పడేలేదు, సచ్చేయలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ కేసీఆర్ ఉన్నప్పుడు అటు ఇటు డొలిపేది. వీళ్ళ స్వార్థం వీళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఏ నాయకుడు అయినా ఏ లీడర్ అయినా ఏం చేస్తాడు? తీరా ఎలక్షన్ టైంలో అరే మన పార్టీ ఏడ బలంగా ఉన్నది, ఏడ బలహీనంగా ఉన్నది, మనం ఏం చేయాలి, ఇట్లా ఆలోచన చేస్తారు. మరి పాడైపోరు గారు. ఇప్పుడు సొంత పార్టీ కథ, సొంత పార్టీ ఎవరు, సొంత పార్టీ లీడరే చూసుకుంటాడు. కానీ ఈ లీడర్ ఏమంటున్నా అంటే ఇప్పటికే మీ పార్టీ బలహీనంగా ఉన్నది, జర్రంతా మంచిగా చూసుకోరి, చెడపాడ వ్యవహారం చేసుకోరి అని వాళ్ళకు నీతులు చెప్తుండో ఈ పెద్ద మనిషి. ఇక చూద్దాం పరి ఆ లీడర్ని. ఎవని పిండము ఎవని గండము, ఎవడెట్లా పోతేంది ఎవడెట్లా పోతేంది మనకేంది అని అనుకుంటుంది వీడులు ఎంఐఎం పార్టీ పెద్ద మనిషి. అరే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నావా, మీ పార్టీ ఇప్పటికే పాడైపోను, కింద మీద తనలాడుతుంది, అస్సలకే వీగుగా బలహీనంగా తయారైంది మీ పార్టీ. అరే జర కాస్త సోచాయించి మీ పార్టీ బలం పెంచుకొని పచారా చూపిర్రా అంటే ఏందే మీ లడాయి అని ఎంఐఎం పెద్ద మనిషి ఏ రకంగా నీతులు చెప్తుండో చూడు రీ శిల్క పలుకులతోటి. అబ్బా నీ దండం మిడిగారా నాయన, పెద్ద మనిషిని తారీఫ్ చేయవలసిందేనులో. ఎందుకంటే మరి తనకు పరుల మేలు కోరుకుంటుండు, తనకు ఏదేమైనా పర్వాలేదు కానీ పరుల మేలు కోరుకునే మహానుభావుడే. మరి ఏ తరీకాలు అంటుండో, ఎందుకు అంటుండో, ఎక్కడ ఉందో దీని కథ మతలావు ఒక్కసారి ఇనూరు మీరే. बोलने दीजिए, मैं इसलिए कह रहा हूं, आप लोग नहीं समझ रहे मेरी बात को। जीएचएमसी का इलेक्शन है, पुलिस की नाराजगी होगी, शहर में पहले आपकी तादाद कम है, मजबूर हो रहे हैं यहां से लेने के लिए, है तो कुछ नहीं है, अब उसके बाद भी कुछ नहीं होगा, इसलिए कह रहा हूं, करेक्ट करने के लिए बोल रहा हूं। करेक्ट नहीं करना चाहते तो ना करें। लॉ एंड ऑर्डर के वक्त हुकूमत को पता चलेगा कि क्या होगा पता चलेगा। వాయమ్మో తెలంగాణలో ఈ రైతు రుణమాఫీ గురించి చూసుకొని మురుగా చెప్పుకొని ఏడువా అన్నట్టుగానే తయారైందడనులు. ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాము అని వాళ్ళు బల్ల గుద్ది చెప్తారు. కానీ అసలు బల్ల ఇక గీలు కుదురుతారు. గీలేమంటారు అసలు ఒకసారి ఇది. సోనియమ్మ రాజ్యంలో రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాము అని ఈ రకంగా రేవంతం అయ్య నీ దండం పెడితే మరి ఊరూరా జమడిగా మోగించి మూత మోగిస్తుండో రైతులకు రుణమాఫీ చేసినామని. కానీ కలుపు చేనులల్లా నాటు చేనులల్లా మరి అమ్మరకాలు ఆడకాలు ఏమనుకొస్తున్నారు? అయ్యా నెలకు 25,000 ఎటువాయే, నెలకు 4,000 పింఛన్ ఎటువాయే, మేము కూలినాలు చేసుకొని కన్నా కష్టం చేసుకొని వసవస అని చెమట మా బతుకులు. ఈ బస్సులు పిర్యాని పెట్టాము, ఎక్కడ పోతున్నాం మేము? కూలినాలు ఇచ్చిపెట్టి మేము బస్సులో తిరగమంటున్నావా? ఎవరో పోతలు పోతురు, వస్తువులు పోతురు. మేము పాలు పతాకము రోజు ఏం పని పడలేక ఈ బస్సులో తిరుగుతున్నావా? ఏమన్నా అంటే రైతుల రుణమాఫీ అంటున్నావు, 2 లక్షల రుణమాఫీ అంటున్నావు. ఏదయ్యా 2 లక్షల రుణమాఫీ అని గిసవంటి వాళ్ళు మొత్తం లోకం మీద గగ్గోలు పెడుతుర్రులా నిన్ను. అలా ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆ రకంగా 2 లక్షల లోపు రుణమాఫీ చేసామని వాళ్ళు మొత్తుకుంటుర్రు. ఇక ఏది లేదు ఎక్కడ లేదు, ఎవరికో వాళ్ళు చేసిర్రు. ఆ ఇంట్లో పడబడ ఆ ఇల్లు సడకుండా ఇది ఇట్టా అదట్టా మాకు రుణమాఫీ కాదా అని కొంతమంది నొల్లి పెడుతుర్రు. మరి ఎవరి మాట నమ్మాలి, ఎవరిని నమ్మాలి, అసలు ఎక్కడ అర్థం కాకుంటుందిలా ఈ రుణమాఫీ గురించి. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి ఒకటే షాయ తాగుతుండట. ఇరాం లేకుండా ఈ కారంగా విచ్చలవిడిగా ఈ షాయ మీదే పెట్టిండట. సో అసలు ఏం మాట్లాడుతున్నావు నర్సే తాత? 10 నెలల సంది షాయ తాగుడేంది రేవంత్ రెడ్డి అంటే మరి గదే షాయ చుట్టే తిరుగుతుంది, షాయ రాజకీయం నడుస్తుంది. ఇక చూడుని కాకపోతే ఇట్లా ఉందో కథ. ఇప్పుడు లోకం మీద ఛాయ తాగాలంటే ఎంత సమయం పడుతుంది అంటే ఏం చెప్తారులా? మా అంటే 5 నిమిషాలు, ఇంకా జర్రంత టైం తీసుకుంటారు అంటే 10 నిమిషాలు, గింతే కదా ఛాయ్ తాగుతందుకు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము నీ దండం పెడితే 10 నెలల సంది ఛాయ్ తాగుతుండట. ఒరేకో ఇది ఎక్కడి గమ్మతి? 10 నెలల సంది ఛాయ్ తాగుడు ఏంది? ఏమైనా అద్దుపద్దు లేని వ్యవహారం కాకపోతే ఏంది గదరగోళం అనుకుంటారు కదా. నిజమేనాడనులా
ఇక మరి వీళ్ళు సమగ్ర శిక్షా అభియాన్ మరి వీళ్ళు ఉండరు ఉద్యోగులు. ఈ ఉద్యోగుల కాడ కాబట్టి ఎప్పుడు పోటీ చేసే ముందర ఎలక్షన్ల ముందర ఇగో మీ తకిలీవు మీ బాధలు మీకు ఏం సమస్య ఉన్నా నేను ఛాయ్ తాగేంత లోపట్నే కథం పట్టిస్తా నన్ను గెలిపిరి అని ప్రమాణం విమానం చేయించుకుంటాట. ఇలా ఆఖరికి వస్తారు కళ్ళే ఏమయ్యా రేవంతు నువ్వు గజనికి 10 నెలలు కావస్తుంది ఇంతవరకు ఏది లేదు ఎక్కలేదు నువ్వు అన్నమాట ఎక్కడ పోయింది నీ నోరా లేకపోతే తాటిమాట అని ఈ రకంగా ఇగో అసెంబ్లీని ముట్టడి చేస్తుర్రు ఈ ఎస్ఎస్సీ ఉద్యోగులు. ఇక చూడు వీళ్ళ కడుపులో ఆంబయం ఎట్లా దునుకుతుందో. సార్ మీ ప్రాబ్లం ఏంటి అసలు మిమ్మల్ని ఈ స్కూల్లో బంధించాల్సిన అవసరం ఏముంది? మేము సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 19,000 మంది పైచిలకే ఉంటాము. మాకప్పుడు మేము పోయిన సంవత్సరం ఆగస్టులో మేము అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరవధిక నిరసనలు తెలియజేశాము 1 మంత్. అప్పుడు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు వరంగల్కు వచ్చి మేము మిమ్మల్ని ఛాయ్ తాగే టైంలోనే మీ సమస్యను మేము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పారు. మాకు ఆశ కొద్దీ మేము ఈ ప్రభుత్వాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రచారం చేసుకుని ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు ఛాయ్ తాగే టైం మరి 10 నెలలైనా ఇంకా ఛాయ్ తాగే టైం అయితే లేదా రేవంత్ రెడ్డి గారికి? 10 నెలలైనా మరి ఇంకా ఛాయ్ ఎందుకు తాగుతలేడు? ఆ ఛాయ్ తాగే టైం ఎందుకు అయితే లేదు? మమ్మల్ని ఢిల్లీకి 18 సార్లు పోయిండు, అదేవిధంగా 3వ తారీఖు అమెరికా పోబోతున్నాడు. అవును, మరి ఇన్ని కార్యక్రమాలు ఆయన అమలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు రైతు బంధు అమలు చేస్తున్నాడు, రైతు బీమా అమలు చేస్తున్నాడు, ఎంతో మందికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాడు. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాడు. మాలాంటి మేము 15 సంవత్సరాల నుంచి చాలని వేతనాలతో దాదాపు ఒక 7-8 వేల నుంచి 20-25 వేల వరకు చాలి వేతనాలతో మేము ప్రభుత్వంలో బతికేడుస్తున్నాం. మాకు ఇప్పటికైనా మీరు సీఎంను కలిసే ప్రయత్నం చేయలేదు? సీఎంని ఇప్పటికి 5 సార్లు కలిసినాము. 5 సార్లు కలిసినా చేస్తామని కాలయాపన చేస్తున్నారు తప్ప మాకు న్యాయం చేసే పరిస్థితి లేదు, మాకు న్యాయం చేసే అవకాశమే కనబడతలేదు. అందుకనే మేము ఈ అసెంబ్లీ ముట్టడికి పిలిపించినాం. మాకు భవిష్యత్తులో కనుక మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు మా న్యాయమైన కోరికలను మాకేం లేదు, మాకు రెగ్యులరైజ్ చేయాలి. మా న్యాయమైన కోరికలను తీర్చకపోతే మేము ప్రజాపాలన అనేది తీసుకొచ్చిండు, ప్రజావాణి పెట్టిండు. మీరు ఇక్కడ లోపల ఉండాల్సిన అవసరం ఏముంది? మేము ప్రజాపాలనలో ప్రజావాణిలో మేము దరఖాస్తు నువ్వైనా నేనైనా భూ ప్రపంచం మీద ఎవ్వరైనా తెలివి చూపిస్తే ఆహా శబాష్ అని ఈ రకంగా దీవెనార్తి అందిస్తారు. కానీ అదే అతికే తెలివి చూపిస్తే ఎటుంటుంది కథ? ఏడమంతది ఏడమంతది మీకు ఎరికే నేను చెప్పేది ఏంది. ఇగో ఈసారి కూడా గట్టిగా అనిపించినట్టుందిలా. ఇక చూడు ఏం జరిగిందో అసెంబ్లీలో. ఈ ఎమ్మెల్యేది అతికే తెలివి కాకపోతే ఏంది? అరే ఏమన్నా అందం సందం ఉందా? ఒక మాట మాట్లాడితే మన ముందు ఉన్న 10 మంది మెచ్చాలి. ఒరేకో అందులో ఉన్న ఆఖరికి 5-6 అన్న మెచ్చాలి. ఏం ఇదం పదం లేకుండా మాట మాట్లాడితే ఏం సకదరము? నన్ను చూపిరి, నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే మా ఊరు జనాలు చూస్తుర్రు, జర కెమెరాలు మాత్రం బంద్ చేయకూర్రి. ఈ రాశికి రాని మాటలు మాట్లాడితే మరి జనాలు ఏమనుకోవాలి? పక్క పంటున్న లీడర్లు ఏమనుకోవాలి? నాకు కెమెరా పెట్టుర్రి, నా మైక్ కట్ చేయకూర్రి, గిదే కావచ్చేసా అతికి తెలివి అని ఆనాడు పెద్దలు గిసొంటలను చూసే ఈ సామెత పుట్టినట్టుందిలా. అతిక తెలివి అని. మరి ఏందులా? అరే నువ్వు అసెంబ్లీలో మాట్లాడింది నువ్వు నీ నియోజకవర్గ జనాలు ఏంది, తెలంగాణ ఏంది, తెలుగు రాష్ట్రాలు ఏంది, ప్రపంచవ్యాప్తంగా చూస్తారు ఏముంటారు. ఎందుకు నీకు ఇదంతా కచ్చకోలాటం అని ఇక సోషల్ మీడియా సంగపోలు మాత్రం హుజురాబాద్ ఎమ్మెల్యే ఆయన కౌశిక్ రెడ్డి మీద నీ దండం పెడితే మన్ను దుమ్ము పోస్తున్నాడన్నులా. ఎందుకంటే మరి కచ్చపచ్చ మాటలు మాట్లాడితే వ్యవహారం కూడా కచ్చపచ్చ ఉంటుంది కదా. అధ్యక్ష, మొదటిసారి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మా కాన్స్టిట్యూన్సీలో చాలామంది చూస్తుంటారని ఇలా కొంచెం దయచేసి మైక్ అయితే కట్ చేయకూడదు అధ్యక్ష, ప్లీజ్. ఓకేనా? మంచిగా అద్భుతంగా మాట్లాడతా, అద్భుతంగా అందరికి కూడా అర్థమయ్యేటట్టు మాట్లాడతా అధ్యక్ష. కొంచెం దయచేసి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కొంచెం అధ్యక్ష కెమెరా కూడా కొంచెం చూపిండి అధ్యక్ష, ప్లీజ్. దయచేసి బీఆర్ఎస్ నాయకులకు నేను చెప్తున్నా, హరీష్ రావు గారికి కానీ లేకుంటే జగదీశ్వర్ రెడ్డి గారికి కానీ కౌశిక్ రెడ్డి గారికి, నా ముంగల 3 టీవీలు ఉన్నాయి. ఈ టీవీలు వచ్చిందే బయట టీవీలు వస్తాయి. థ్యాంక్ యూ. మీరు ఆ విధంగా మాట్లాడకండి ప్లీజ్. ఊరేకో మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్య తన మార్కు చూపించుకుంటుండో. నిన్న మొన్న ఇగో మీకు ఒక్క తిరిగి చెప్తున్నా,
ప్రజలే నా కుటుంబం అంటూ ప్రజలే మా ప్రాణం అంటూ సేవ చేయాలి. కానీ ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడినా వాళ్ళ తోలు తిరగలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చే కదా సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా. అందుకనే ఇక గిదే అదునుగా చూసుకొని చిర్రి బాలరాజు పోలవరం ఎమ్మెల్యే ఇక మరి నిన్న మొన్న ఓ వరద మీద పాడైపోను అంత ఆగమాగం జగన్నాథం అయ్యి వరదల రైతులు కొడకపోతుంటే పాపం పెద్ద మనిషి ఎమ్మెల్యే బాలరాజు హెలికాప్టర్ పంపించి 20 మందిని ఆదుకున్నాడు. ఇదంతా లోకం అంతా ఎరుకునే ముచ్చటే. కానీ ఇప్పుడు ఏం చేసిండో ఎరికాను అనులా మారు వేషంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండట. ఎందుకు అంటే ఇక మరి ప్రభుత్వ అధికారులు మరి ఏ రకంగా పనిచేస్తున్నారు, ఏం నడిపిస్తున్నారు, ఏం కథ, సామాన్యులకు అందుబాటులో ఉంటుర్రా లేదా అని ఒక గీతారీకన పోయిందట. ఇక అలా పనిచేసే ఒక పెద్ద మనిషి మంచిగా పబ్జీ గేమ్ ఆడుతుండట. బాగుందయ్యా నీకు సకదనం అని ఇక మారువేషంలో పోయిన ఎమ్మెల్యే ఆయన మీద గరం గరం అయ్యి మొత్తం మీద గగ్గోలు పెట్టి రచ్చ రంబోలా చేసిండు. ఇగో ఇది కథ. అంటే మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అయ్యే మాట నిలబెడుతుర్రులో నమ్ముకున్న ఎమ్మెల్యేలు. ఎటునే బిడ్డలారా మన జబర్దస్త్ వార్తలు ముద్దుకున్నాయి. ఇక రేపు కూడా గిదే కోసం మీ నర్సే తాత అంతవరకు మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటే శనార్థి అందరికీ నమస్తే పబ్బతి.